మరిపేడ మండలం చింతలగడ్డ దండ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. కొన్ని సమస్యలపైన గ్రామ పంచాయతీలో ఈ తండావాసులని పట్టించుకునే పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి సమస్యలు, వాళ్ళు ఏ అధికారులు పట్టించుకుంటలేదు అనే విషయం వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి. మాకు రోడ్ లేదు సార్, రోడ్ లేదు. బోర్ వేసిన బోర్ అట్నే ఉంది. రోడ్లు కూడా బాగలేవు. మాకు ఇల్లు ఎవరు ఇవ్వలేదు. ఇల్లు కూడా మాకు గ్రామ పంచాయతీ అయింది. ఈ మన ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కానుండి ఎవరు పట్టించుకోడే లేడు. ఎంపీ ఓట్లు అంటే ఏంటి అసలు? ఎంపీ ఓట్లు అంటే మాకు బూతు ఇక్కడ వేసే బూతు రూపచంద్రంలో వేసిరు కాబట్టి ఆ కుట్రతోని మేము అక్కడికి ఓటేస్తానికి పోలేదు. ఎవ్వరు పోలేదు. ఎవరు వచ్చిన కలెక్టర్ వచ్చిరు, అందరు వచ్చిరు, సార్ ఎమ్మెల్యే ఈ మన ఎస్ఐసి అందరు వచ్చిరు. వచ్చిన దూరంలో అందరు వచ్చినా కూడా మేము పోలేదు అక్కడికి. అదే కుట్రతోని మాకు ఎవరు పట్టించుకోవట్లేదు లేరు. మరి మీ గ్రామ పంచాయతీలో సమస్య ఉందని చెప్పేసి మీరు చెప్తే మీ కార్యదర్శి గానీ పై స్థాయి అధికారులు గానీ ఎవరికైనా చెప్పారా? కార్యదర్శికి రోజు చెప్తేనే ఉన్నాం సార్. రోజు చెప్పినా కూడా నేనేం చేయను, నా కాడే ఉన్నది అంటాను. ఇప్పుడు మీరు బోర్ ఎప్పించారు కదా, సిగ్నల్ ఇక్కడికి రాదండి, కార్యదర్శి వస్తుంది ఫస్ట్. ఆమె ఇప్పుడు బస్సు ఎక్కింది అక్కడ. ఇప్పుడు ఎంత 9:05 టైము. ఆమె వచ్చేసరికి 1 అవుతుంది. 1 గంట వరకు ఎవడు ఉన్నాడు ఇక్కడ. అందరూ ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళిపోతారు. గ్రామ పంచాయతీ ఆఫీస్ తెరుస్తుంది. ఆడ ఒక సిగ్నల్ అక్కడికి వస్తుంది, అక్కడ హాజరు వేసుకొని పోతుంది. ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు. రోడ్లు చూడండి ఒకసారి, అక్కడ చూడండి. అక్కడ ఒక బోర్ వేపిస్తే ఆ బోర్కి ఇప్పటి వరకు పైపులు వేయించిన అది కూడా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం వేయించింది. గత ప్రభుత్వం మంచి చేయలేదనే మేము ఎమ్మెల్యే ఓట్లు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వకే వేసాము. ఒక ఎంపీ ఓట్లు వేయలేదనేసి ఆ దాంతో మా తండ్రికి అసలు పట్టుకునే వాళ్ళు లేడు ప్రస్తుతానికి అయితే. అంటే ఎంపీ ఓట్ల కాడ అసలు వేయలేదనే కారణం ఏంటంటే ఇక్కడ బూత్ ని వేరే బూత్ వచ్చిందండి ఫస్ట్. ఇక్కడ నుంచి బూత్ నెక్స్ట్ అక్కడ షిఫ్ట్ అయింది. అయితే మా వాళ్ళు ఏం చేశారు, మన గ్రామ ముందు కూడా ఇక్కడే జరిగింది, ఇప్పుడు కూడా ఇక్కడ జరగాల్సిన బూత్ అక్కడ ఎట్లా పోయింది, జరిగితే ఇక్కడే జరగాలి, అక్కడ ఎందుకు మేము పోం అనేసి అక్కడికి వెళ్ళలేదు. దానితో ఆ పగ పట్టుకొని ఇప్పుడు ఎంపీ ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దగ్గర పోయినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మాట, మీరు ఎంపీ ఓట్లు వేయలేదు, మీకు ఎలాంటి ఇల్లు రావు. ఫస్ట్ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారా, ఇంకా మీరు ఓట్లు వేయలేదు ఎట్లా అడుగుతారా? ఆయన మా మీద రివర్స్. మళ్ళీ మేమైనా అడిగితే కూడా ఇంకేమన్నా ప్రభుత్వ ఉద్యోగులు అడిగిరా ఈ విషయం పైన? ప్రభుత్వ ఉద్యోగాలు అడిగినామండి. ఎంఆర్ఓ అని ఇప్పుడు కార్యదర్శి మేడని అడిగినా కూడా వాళ్ళు చెప్పేది కూడా మీ తండ పేరు కొంచెం నెగ్లెక్ట్ ఉందండి ఆడ, మీరు సడన్ గా అడిగితే మీకు పని కాదు, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మీరు చేసుకున్న తప్పు మీకు రాదు సారంగానే ఆమె అట్లా అంటుంది. ఏ ఆఫీసర్లను అడిగినా వాళ్ళు కూడా అట్నే చెప్తున్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మా తండ్రికి వచ్చింది లేదు. ఇంతకుముందు అయితే 3-4 సార్లు వచ్చి పోయేది ఓట్లు జరగక ముందు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రావడం కూడా జరగలేదు. మరి ఇప్పుడు మీరు పైప్ లైన్ వేయించినట్టు, బోర్ వేయించినట్టు కదా, వాటికైనా పైపులు వేసిరా? పైపులు లేదు. అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ నల్లలపై ఒక బావి ఉంది, ఆ మోటార్ నడుస్తుంది, మిషన్ భగీరథ నీళ్ళే వస్తున్నాయి తప్ప ఆ కొత్త బోర్ ఉంది దానికి పైపులు వేయించడం కానీ దాంట్లో మోటార్ వేయడం కూడా జరగలేదు ఇప్పుడు. మీకు నీళ్ళ సోర్స్ ఏం చేస్తుంది? నీళ్ళు సోర్స్ మేము మిషన్ భగీరథ వేసుకుంటున్నాం అండి. ఆ నీళ్ళు తాగితే జ్వరాలు వస్తున్నాయి, కొంతమందికి సర్దులు అవుతున్నాయి. ఆ నీళ్లు తాగితే ప్రశాంతంగా వాటర్ తాగడం కూడా ఆ నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా రావట్లేదు. అవి కూడా ఇప్పుడు ప్రధాన అంశాలు ఏముందంటే గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శి పట్టించుకునే పరిస్థితులు లేదని చెప్పేసి తండావాసులు చెప్తున్నారు. ఈ రోడ్ల పైన శానిటైజర్ చల్లులు లేదు, బ్లీచింగ్ పౌడర్ చల్లులు లేదు, వీధి దీపాలతో సహా ఇక్కడ వెలగడం లేదు. వర్షం వచ్చిందంటే మాత్రం ఇది తండానా లేకపోతే గ్రామ పంచాయతీ లేకపోతే అడవిలో నివసిస్తున్నాం అని చెప్పేసి తండావాసులు చెప్తున్నారు. ఇంత నెగ్లెక్ట్ గా పనిచేస్తున్న అధికారుల పైన పై స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ఆ పై స్థాయి అధికారులు పర్యవేక్షణ శూన్యం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అవుపడుతుంది. ఎంపీడీ ఆఫీస్కి వచ్చేసి ఒక ఎంపీడీఓ కుర్చీలో కూర్చుంటున్నాడా లేకపోతే గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు పనిచేస్తున్నారా లేదని తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా లేకుండా చూడాలని తండా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ లోకల్ ఎమ్మెల్యే గారు ఈ తండా వాసుల యొక్క సమస్యను పరిష్కరించి వాళ్ళకు కనీసం ఉండటానికి కొన్ని ఇళ్లనైనా వాళ్ళకు కట్టుకోవడానికి ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఎంపీ ఓట్లను బేస్ చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సమస్య ఏదైనా ప్రజల కోసమే పనిచేసే అధికారులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రతినిధులైనా సరే కానీ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు పాటుపడేటోళ్ళు కాబట్టి వాళ్ళ కోసం పనిచేసేటోళ్ళు కాబట్టి వాళ్ళకి పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ పైపులు సార్, ఈ పైపులు పలిగి మళ్ళీ ఈ వాటర్ మళ్ళీ లోపలనే పోతుంది సార్.
ఈ పైపుల పోతున్నాయి, పైపుల నుంచి మళ్ళీ బాయికి పోతుంది. ఇలాంటి నీళ్లు తాగితే మనుషులు ఏమైనా బతుకుతారా? చూడండి మీరు కూడా జ్వరాలు వస్తాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.